అభ్యర్థి గౌరవనీయులు రెడ్డి గారికి చదవంగా శ్రీపతి రాష్ట్ర కూర్చున్నాము. తర్వాత 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పరాజయం పొందిన తర్వాత ప్రస్థానంలో ఎన్నో విజయాలు చూశారు కానీ పొంగిపోలేదు. అలాగే కొన్ని ఓటములు చూశారు కానీ పొంగిపోలేదు. ఎప్పుడు కూడా జనం కోసం, జాతి కోసం, తను నమ్ముకున్న పేదల కోసం, టీచర్ల కోసం, వర్గాల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల కోసం నిత్యం అందుబాటు ఉంటే ఇదే సాయం చేస్తూ పిల్లలకు అందుబాటులో వచ్చారు. అందుకనే ఈరోజు ఒకసారి ఆయన కోరుకుంటున్నారు. ఆయన మంచితనాన్ని వారు గ్రహించలేకపోయి ఈరోజు ఎదురు చూసిన తర్వాత ఆయనే కావాలని ఒకసారి ప్రజలకు ముక్త కంఠంలో
అహ్వాన ఉపాధ్యాయులు ప్రారంభిస్తున్నాము. ముస్లిం ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, టీడీపీ తెలుగుదేశం అభ్యర్థి గౌరవనీయులు నంద్యాల వద్దారెడ్డి గారికి సగౌరవంగా శ్రీనిధి రావాల్సిందే కోరుచున్నాము. రాష్ట్ర నాయకులు, మైనార్టీ నాయకులు, టీడీపీ కార్యదర్శి గౌరవనీయులు కౌన్సిలర్ గౌరవనీయులు మహమ్మద్ గౌస్ గారికి వేదిక దగ్గర మైనార్టీ నాయకులు గౌరవనీయులు గోపాలరెడ్డి, రాజకీయ నాయకులు గౌరవ నంద్యాల కొండారెడ్డి గారు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. సమితి గౌరవనీయులు గౌరవనీయులు మొగాలయ్య వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా భాషలు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. ఈయన మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు విజయవాడ. మనం చాలామంది ఈయన యొక్క వీడియోలు యూట్యూబ్లో, తర్వాత న్యూస్లలో మనం చూస్తూ వస్తున్నాము. ఈయన మన మైనార్టీ గత 5 ఏళ్లలో మైనార్టీ ఎదుర్కొన్న చాలా సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోరాటాలు చేశారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి మనకుండే ఏదైతే ఈ బీజేపీ యొక్క విధి విధానాలు, తర్వాత ఈ యొక్క వైసీపీ యొక్క దొంగచాటు అభిమానం దాని గురించి వివరంగా తెలియజేయడం కోసం ఈరోజు మన సమక్షంకి వచ్చారు. ఆయన ఇక్కడికి సాధారణ సభకు తెలియజేస్తున్నాం. మరి మనము ఈరోజు తెలుసుకున్నాము ఏంటంటే 2019 ఎన్నికల తర్వాత గత 5 ఏళ్ల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంత దుర్మార్గమైన పరిపాలన మనం గ్రహించాము. ఆయన ఈరోజు వాగ్దానం తీసుకెళ్లాలని అడుగుతున్నాను. 1,40,000 బ్యాక్అప్ పోస్టు భర్తీ చేస్తానన్నారు, చేశారని నేను అడుగుతున్నాను. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నారు, పూర్తి చేశారని నేను అడుగుతున్నాను. అలాగే డిఎస్సీను మెగా డిఎస్సీ నిర్వహిస్తానన్నారు, ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు, ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మరి ఆయన సమక్షంలోనే, ఆయన పీరియడ్లోనే 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, గ్యాస్ పన్నులు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పన్నులు పెరిగాయి, భూమి రిజిస్ట్రేషన్ పన్నులు పెరిగాయి, ప్రతి ఒక్కటి పెరిగాయి. కానీ ఆయన చేసిన ఏ వాగ్దానము సరిగా పూర్తి చేయలేదు. అలాగే ముస్లిం మైనార్టీలకు చేసిన వాగ్దానంలో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. చంద్రబాబు అందుకని కాలాతీతం అవుతుందని నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను క్లుప్తంగా చూపిస్తాను. మరి ముఖ్యంగా ఈరోజు మాకు రాజకీయ ఏదైతే గవర్నమెంట్ ఉందో మా తండ్రి గారికి మంచి పదవి ఇచ్చి మమ్మల్ని మా కుటుంబానికి ఒక గుర్తింపు ఇచ్చిన పెద్దాయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడ మీ గౌరవాన్ని పొందుతున్నందుకు ఆయన సదా రుణపడి ఉంటామని తెలియజేస్తూ, ఆయన గెలుపు కోసం సదా మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ సదా కష్టపడి ఆయన గెలుపు ఛాయశక్తులు పోరాటం తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ వచ్చిన ముస్లిం సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మన పెద్ద ఆయనను గెలిపించుకోవాలి. మరొకసారి పూర్ణ పొద్దుటూరును మరొకసారి పూర్ణం చేసుకోవాలని అందరినీ ఆశిస్తూ మీ యొక్క విలువైన ఓటును పెద్ద ఆయన ఒకటి, మన భూపేశ్ రెడ్డి గారి ఒకటి వేసి గెలిపించి మరొకసారి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు పొద్దుటూరులో మరియు ఆంధ్రప్రదేశ్లో కాపాడాలనుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.
పెద్దన్న గారికి, వడ్డరాజు గారికి, మైనార్టీ మా అన్న ముత్తరన్న గారికి, మన కొండారెడ్డి గారికి, గోపాలరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి వేదిక ముందు ఉన్న ప్రజలందరికీ నా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నమస్కారం అన్న. ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి ఏం లేదన్నా, మన పిల్లలకు భవిష్యత్తు మారాలా, మన భవిష్యత్తు పిల్లలకు రావాలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రావాలా. వనరులు అనేది వస్తేనే పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరి పిల్లలు చదివించిన వాళ్ళే, ఎంఏ కానీ ఎంఈ కానీ ఐటీఐ కానీ ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే. వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఏం చేస్తారంటే, నేను ఉద్యోగాలు ఇచ్చినాను, ఏం ఉద్యోగాలు ఇచ్చినారు? వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినాడు. వాలంటీర్ ఉద్యోగం అంటే 5 వేలు ఇచ్చానికి పని చేసేదానికి ఐటీఐ ఎందుకు చదవాలా, బిఏ ఎందుకు చదవాలా, ఎంఏ ఎందుకు చదవాలి కదా? ఇది ఓటి మనసులో పెట్టుకోండి. మీరు అందరూ ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలి అంటే మనకు స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు రావాలి. అది ఇంకొకటి, మనకు ఒక చిన్న స్లోగన్ చెప్తాను. పొద్దుటూరు ముద్దు బిడ్డ అయిన మన వడ్డరాజు గారు ముద్దుగా పెద్ద ఆయన మనం పిలుచుకుంటాం. అందరూ పెద్ద ఆయన మనకు ముద్దు, రాచములు మాకు వద్దు అనే వినాలుగా పోతాం అందరూ. ఇంకొకసారి మీరు అందరూ చెప్పండి, పెద్ద ఆయన మాకు ముద్దు, రాచములు మాకు వద్దు. ఇది మనసు పెట్టుకుని ప్రతి ఒక్కరు ఎంపీ ఓటు కానీ మనకు ఎమ్మెల్యే ఓటు కానీ 2 ఓట్లు వేసి పెద్ద ఆయనకు అత్యంత విధానంగా గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరులో మీరందరికీ మా అన్నదమ్ములందరికీ శిరస్సు వచ్చి మీకు మళ్ళీ ఇంకోసారి కోరుకునేది ఏమంటే, ఈ ఎలక్షన్లో మన పెద్ద ఆయన గెలిపించుకుని రావాలా. ఇక మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నట్టుగా ఈసారి మా పెద్ద ఆయన మనం కూడా సూపర్ 6 హ్యాట్రిక్ ఇవ్వాలి. ఈసారి డబుల్ హ్యాట్రిక్ ఇస్తామా వద్దా? డబుల్ హ్యాట్రిక్ ఇస్తామా వద్దా? ఓకే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ. స్టేజ్కి అలంకరించిన పెద్దలకు, మన ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థులు నందన వరదరాజు రెడ్డి గారికి, మన యువ నాయకులు కొండారెడ్డి గారికి, ముస్లిం మైనార్టీ నాయకులు ముత్యారన్న గారికి, మన కౌన్సిలర్ ముజీబన్న గారికి, వాళ్ళందరికీ, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అస్సలాము అలైకుం. మనకు ప్రొద్దుటూరులో ఏ విధంగా మనం సాగుతున్నాము, ఏ విధంగా మనకు అరాచకాలు జరుగుతున్నాయనేది అందరికీ తెలుసు. ఈ అరాచకాలు అన్ని మానుకోవాలి అంటే మనకు వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా రావాలి. ఇంతకు ముందు జరిగే అరాచకాలకి అరికట్టిన నాయకుడు ఎవరంటే వరదరాజు రెడ్డి గారే. మళ్ళీ అలాంటి అరాచకాలు ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి. అలాంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మళ్ళీ వరదరాజు రెడ్డి గారు నాయకత్వంలో రావాలి, ఎమ్మెల్యేగా గెలవాలి. ఇప్పుడు మన అందరూ ముస్లిం సోదరులకు ఒక చిన్న డౌట్ ఉంది, బీజేపీతో పొత్తు. అదే కదా మనందరికీ డౌట్. బీజేపీతో పొత్తు మనం ఎందుకు పెట్టుకున్నామంటే, ఈ వైసీపీ
మనకందరికీ బీజేపీ పైన ఏదో ఎన్ఆర్సీ చేసింది, ఇది చేసింది, అక్కడ నుంచి ఎన్ఆర్సీ లాగు చేసింది అని చెప్పి అందరూ కదా. మన రాష్ట్రానికి 23 ఎంపీలు ఉన్నారా లేదా? వైసీపీ ఎంపీలు మెజార్టీ ఎవరు ఉన్నది? వైసీపీలో ఉంది. బీజేపీతో వాళ్ళు ఒకవేళ వాళ్ళు బిల్ పాస్ చేయడంలో వీళ్ళు సహకరించకపోయి ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా గుర్తింపు ఉండేది? వీళ్ళందరూ వాళ్ళకి సహకరించారా లేదా? ఇప్పుడు కూడా మన అమ్మటి రాంబాబు చెప్పాడు 25 ఎంపీ సీట్లు మనకు వస్తే మనం చేసేది బీజేపీకి సపోర్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు పైన ఉండేది 2 కాంగ్రెస్ బీజేపీ. మనకు ఇక్కడ మన పొత్తు దేనికి పెట్టుకున్నామని వాళ్ళు ఇండైరెక్ట్ గా పెట్టుకున్నారు, డైరెక్ట్ గా పెట్టుకున్నాము దాంట్లో. కానీ మన రాష్ట్రానికి మనకు ఏ భోగా ఉండదు. మన రాష్ట్రం వరకు మన ముస్లిమ్స్ మైనార్టీకి మన చంద్రబాబు నాయుడు అందించే సంక్షేమాలు కానీ, మన ముస్లిమ్స్ కి అందించే ఏ విధంగా నిధులు కానీ దాన్ని ఏ భోగా ఖచ్చితంగా ఉండదు. దానికి ఇంకా వివరంగా తేవాలంటే మన ప్రతి ఒక్కరు మనం ఏ విధంగా ఉంది దానికి అనుకొని మనం ఖచ్చితంగా మనం చేసి 2 ఓట్లకు మనం ప్రొద్దుటూరులో మనం ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ అయితేనేమి, ఈ 2 ఓట్లు మనం ప్రతి ఒక్క 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించుకుంటాము. దీనిలో మనకు భోగా ఏమీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మౌజన్లకు, ఇమాములకు గౌరవేతనం వచ్చింది. ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు మొత్తం 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి ఎక్కడి నుంచి తేవాలి? మేమంతా మసీదు ఏం మసీదులో ఇన్కమ్ సోర్సులు ఉన్నాయా? ఏమన్నా ఇమాంలో నెల వేయడానికి చందా వసూలు చేసుకొని ఇచ్చుకుంటాము. మన 6 నెలలు మనిషికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇవ్వకుండా 6 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి అతనికి ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు రాష్ట్రంలో అప్పులు చేసి ఇది తాకట్టు పెట్టి అది తాకట్టు పెట్టి మొత్తం అప్పులు చేసి మొత్తం మన డబ్బులు మనకి ఇస్తున్నాడు. ఆ అప్పుల భారం మన మీద పోస్తున్నాడు. కరెంటు ఛార్జీలు అయితే ఏమి, మన జనరల్ మొత్తం మన సరుకులు అయితేనేమి, ఏ ప్రతి ఒక్క దానికి రేట్లు పెరిగి ప్రతి ఒక్క దానికి మొత్తం అంతా హై రేట్ చేసి మన మీద భారం వసూలు చేస్తాం. దీనికంతా అరికట్టాలంటే మనం సైకిల్ గుర్తు ఓటు వేసి మనం గెలిపించుకొని మనం నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏమనేది మన చేతిలో మనం ఉంది. మన ఓటు హక్కుతో మనం డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా మనం సైకిల్ గుర్తు ఓటు వేద్దాం, గెలిపించుకుందాం. గౌరవనీయులు వందనారెడ్డి గారికి, ముఖ్యారెడ్డి గారికి, పెద్దల దేవాలయం కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా ఉన్న పెద్దలందరికీ, అయ్యప్ గారికి, నా తోటి పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సోదరులారా, పెద్దగా ఏమీ లేదు, అన్ని విషయాలకు సమగ్రంగా వివరించారు. ఒక్క 3 నిమిషాలు, 18 మినిట్స్ చెప్పండి, 3 నిమిషాలే ముగిస్తాను. ఈరోజు చాలా మంది మన ముస్లిం సమాజంలో ఒక ఆలోచనలో ఉన్నారు, ఈసారి ఓటు ఎవరికి వేయాలి అని. అందులో భాగంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున తెలుగుదేశం పార్టీకి మేము ఎందుకు మద్దతు ప్రకటించాల్సి వచ్చిందో సుబ్లి గారు చెప్పారు. అయినా కూడా చాలా మంది మిత్రులు, మన సోదరులు ఇప్పటికి కూడా మాకు ఫోన్ చేసి అడుగుతారు. సోదరులు చాలా మంది ఫోన్ చేసి అడుగుతా ఉంటారు, భాయ్ ఏ బాత్ కిసే పడతా భాయ్ क्या समझ लाता नहीं చంద్రబాబు బీజేపీ పొత్తు రఖలేగా ऐसा ఇదే క్వశ్చన్ కొన్ని వందల ఫోన్లు వస్తాను. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మొన్న ఒక 2 నెలల క్రితం చంద్రబాబు గారి ఇంట్లో మేము ఒక 10-12 మంది సుప్లి గారు తీసుకెళ్ళాము. వాళ్ళని ఒక 10-12 మంది మేము చంద్రబాబు గారి ఇంట్లో కూర్చున్నాము. గంట సేపు అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు. ఇదే విషయంలో మేము డిస్కస్ చేశాం. చంద్రబాబు గారు కేవలం 10 మంది, ఆయన ఒకటే మాట చేశారు, బీజేపీతో పొత్తు వల్ల నాకు పెద్దగా వచ్చే లాభం ఏమి లేదు, కానీ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నామంటే ప్రస్తుతము రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన సాగుతాం. ఈసారి ఎలక్షన్లో గెలవడానికి ఎంత అరాచకానికైనా తరలిస్తాడు, ఎంత అరాచకమనే చేస్తాడు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ లేకపోతే మనము ఎలక్షన్ గెలవడం
రాష్ట్రము. ఎలక్షన్ కమిషన్ కేంద్ర చేతిలో ఉంది కాబట్టి ఈ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. తర్వాత మనం అధికారంలో రాబోతున్నాం. అధికారంలో వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి నిధులు అవసరం వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక హామీ ఇస్తున్న మైనార్టీలకు ఆయన చెప్పిన మాటలు, చంద్రబాబు గారు చెప్పిన మాటలు, మైనార్టీల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎటువంటి చర్యలు తీసుకోము, వాళ్ళ ప్రయోజనాలకు పూర్తి బాధ్యులై ఉంటాము అని చెప్పి హామీ. అంతేకాకుండా మాట ఏం చెప్పారంటే 2014 నుంచి 2019 వరకు మా ప్రభుత్వం ఉంది. బీజేపీతో పొత్తు ఉన్నా కూడా మత సామరస్యాన్ని కాపాడడంలో కానీ, శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, హిందూ ముస్లిం గొడవలు జరగకుండా కాపాడడంలో కానీ ఎలా పనిచేస్తాం అందరూ ఈ హామీ ఇచ్చారు. సరే, బీజేపీతో పొత్తు పెట్టుకుందని చాలా మంది వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. నిన్న అమ్మటి రాంబాబు ఏం చెప్పాడు? ఆయన మొత్తం ఎంపీ సీట్లు గెలిచేసి తీసుకెళ్లి బీజేపీతో నిలబెట్టాడు. ఇంకా అటువంటి వాళ్ళు ఏ విధంగా చెప్తారు? వైసీపీ ప్రభుత్వం మీద గత 5 ఏళ్లలో మనకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏమీ పెద్దగా స్కీములు కానీ రూపాయి కానీ ఇవ్వకపోయినా ఒక్క బడ్జెట్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది ఈ బడ్జెట్ నిరాశ పరిస్థితుల్లో ఒక మాట కూడా చెప్పారు. కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంత బాధితమైంది. సరే, కాబట్టి బీజేపీతో పొత్తు అనే విషయాన్ని ఎవరు పట్టించాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీల ప్రయోజనాలు భంగం కలిగించేసేగా చెప్పారు. తర్వాత నేను 2 నిమిషాలు చెప్పేస్తాను. ముఖ్యమైన విషయం చేస్తాను. తర్వాత ఇప్పుడు మనము ఈ ప్రస్తుత పరిస్థితి చూస్తే అరాచకం గత 5 ఏళ్లలో విజయవాడ నుంచి అదే విధంగా రావడం రాత్రి ప్రయాణం వస్తే నేను కూడా కాకపల్లికి వెళ్ళాను. అక్కడ కలుద్దామంటే కాక వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత ముఖ్యాలపై కూడా మాతో మైసూరులో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కార్లో ఆయనతో పాటు బయలుదేరి చెన్నూరు దగ్గర పోలీసులు ఆపేశారు. చెన్నూరు దగ్గర పోలీసులు ఆపేశారు. ఆపేసి కారుతో సహా వాళ్ళని తీసుకెళ్తారు. మేము వెనకల స్కూటర్లో ఆయన వెంట కారు వెంట పోతాము. చుట్టూ గారు ఉండి మేము వెళ్ళిపోతాం, మేము విజయవాడకు మీరు వెళ్ళిపోతాం. ఓరు మామూళ్ళకి తీసుకెళ్ళి జాగ్రత్తగా వినండి. ఓరు మామూళ్ళకి తీసుకెళ్ళి ఏం చేశారు కదా, అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఒక ఫాల్స్ కేసు పెట్టారు. ఫాల్స్ కేసులో చిన్న సెక్షన్ కాదు, 307 అటెంప్ట్ మర్డర్ అట. ఆయనతో పాటు మౌలానా హుస్సేన్ గారు ఆ రోజు ఇద్దరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. మీరు ఎఫ్ఐఆర్ చదివితే మీరు నవ్వుతారు. ఎఫ్ఐఆర్ ఏం రాశారు కదా, ఎవరిని మర్డర్ చేసింది వీళ్ళు, మర్డర్ చేయడానికి ప్రయత్నం చేశారు కదా, రోడ్డు పైన డ్యూటీ చేసుకుంటున్న కానిస్టేబుల్ కారుతో గుర్తి చంపడానికి ప్రయత్నం చేశారు. రోడ్డు పైన డ్యూటీ చేసుకుంటున్న ఒక కానిస్టేబుల్ కారుతో గుర్తి అంతే కదా, కారుతో గుర్తి చంపడానికి ప్రయత్నం చేశారట. ఆ కానిస్టేబుల్ ఏమన్నా వీళ్ళకి చిన్ననాటి శత్రువా? ఆ ముక్కు మొగనే లేదు కానిస్టేబుల్ ఆ పేరు లేదు. ఇటువంటి ఫాల్స్ కేసు పెట్టి ఇంతకంటే అరాచకం లేదు. కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తే, ఎవరిని విమర్శిస్తే ఇటువంటి కేసులు పెట్టడం, ఇటువంటి అరాచకం చేయడం ఈ ప్రభుత్వానికి చెందింది. కాబట్టి ఇంకా మళ్ళీ కనుక ఈ ప్రభుత్వం వస్తే మాత్రం మనల్ని పైవాడే కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను చెప్పాల్సిన విషయానికి కారణం కాబట్టి ఇప్పుడు పెద్దలు వందనారెడ్డి గారు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మీ అందరూ అదృష్టవంతులు. ఆయన గెలిపించుకోవడానికి బాధ్యత. చాలా మంచి నాయకులు. మేము ఎక్కువ గెలవకుండా ఆయన గురించి కొన్ని విషయాలు నాకు తెలుసు. ఏంటంటే ఎవరి పైన కూడా బాగా చక్కగా మాట్లాడతారు, సమస్యలు వింటారు, తర్వాత తన మెత్తగా అందరితో ప్రేమగా మాట్లాడతారని చెప్పేసి. ఒకసారి అయితే మేము మధ్యలో పార్టీకి చదివినప్పుడు అన్నప్పుడు చెప్పిన విషయము, ఆ రోజు సరిగా పరిస్థితులు లేవు. ఒక విద్యార్థుల సమస్య పైన హైదరాబాద్ పోయాం టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో కలవడానికి. వెళితే అక్కడ శివరామకృష్ణరావు గారు మా మధ్యలో వెళ్ళారు. ఆయన కలవడానికి వెళ్ళాం. ఆయన బాగుంది. అక్కడ ఎమ్మెల్యే పెద్ద ఆ రోజు వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. శివరామకృష్ణరావు
శివరామకృష్ణ గారు చనిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. మేము వెయిట్ చేస్తాం అనుకుంటున్నాం. ఆయన స్వయంగా మా దగ్గరకు వచ్చి ఎవరన్నా ఎందుకు వచ్చినారని చెప్పంటే ఇట్లా విద్యార్థుల సమస్య మీద నేను వచ్చినామని చెప్పాను. ఆయన ఒకటి మాట్లాడుతున్నారు, పక్కన పెట్టేసి అరగంట సేపు ఆయన మాకు భరోసా ఇచ్చింది. అమ్మా మీరు ఏ సమస్య తెలుసుకున్నారు ఆ వివరణ తీసుకున్నారు, తీసుకొని నేను తీసుకుంటూ నేను మాట్లాడతాను, మీ సమస్యలు ఆయన చెప్తానని చెప్పేసి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత 2 నెలలకు మా సమస్య పరిష్కారం అయిపోయింది. అది వేరే విషయం. సో నేను ఆయన టికెట్ వచ్చిన తర్వాత పుత్తూరుకి వస్తూ ఉంటాను కాబట్టి చాలా మంది మిత్రులు అడిగాను, వైసీపీ మిత్రులు కూడా అడిగాను. వైసీపీ మిత్రులు కూడా ఉంటారు కొంతమంది. పెద్ద వదరారెడ్డి గారి గురించి ప్లస్లు మైనస్లు ఏంటి అని చెప్పి అడిగిన జర్నలిస్ట్గా అడిగాను. నిజం చెప్తున్నాను, ఎవరే కానీ ఆయన గురించి ఒక్క నెగిటివ్ మాట చెప్తాను, ఒక్క నెగిటివ్ మాట కూడా చెప్తున్నాను. నిజంగా ఆయన గెలిపించుకోవడం బాధ్యత. అటువంటి నాయకులు వదిలిపోదండి. ఆయన సీనియారిటీ ఎంత 4 సార్లు ఎమ్మెల్యే, ఇప్పటికీ 5 సార్లు. ఇక ఆయన సీనియారిటీని గౌరవించి చంద్రబాబు గారు ఆయన మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యాలపై సపోర్ట్ ఉండడం కూడా ఈరోజు చాలా గౌరవం. ఈరోజు ఖచ్చితంగా గెలుస్తారు. మేము చిన్నప్పుడు కడప ఇంటి పెరిగినంత కడపలోనే, కానీ కడప జిల్లాలో మైనార్టీలకు సంబంధించినంత వరకు ఎవరైనా నాయకుడు అంటే వృద్ధుడు నృత్యాన్ని కడప డిస్ట్రిక్ట్ కడప జిల్లాలో మైనార్టీ నాయకుడు అంటే పేరు ఇది వాస్తవం. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ముఖ్యపై కూడా ఒక మంచి స్థానం వస్తుందని అనుకుంటున్నది. వారికి అర్హత కూడా ఉంది. సో మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా విన్నపము, నేను తెలుగుదేశం పార్టీ వాడి కాదు, సుప్రీం కూడా తెలుగుదేశం పార్టీ వాడు కాదు. కానీ ఒకప్పుడు మేము కూడా జగన్ సపోర్ట్ చేశాం, ఒకప్పుడు 2014లో. కానీ ఈ రోజు పరిస్థితి చూడండి, ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఒకటే మార్గం, మంచి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని ఎన్నుకోండి, మన భవిష్యత్తు బాగుంటుంది. ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.